అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షనర్ల జనవరి జీతాలు పెన్షన్ల సంబంధించి సమాచారం మన వీడియోలో చూద్దాం. అందుకనే ముందుగా మన ఛానల్లో అందరికీ జీతాలు పెన్షన్లు జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు 100% ఖచ్చితమైన తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఈ ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. నిన్న ఉద్యోగులకు సంబంధించినటువంటి మిగిలిన ఉద్యోగులకు సంబంధించిన బిల్లులన్నీ కూడా మనకి బ్యాచ్ నెంబర్స్ 0గా అలాట్ కావడం జరిగింది. అదే పూర్తి స్థాయిలో అలాట్ కాలేదు. అయితే ఈరోజు మనకి ఉదయం చూసినట్లయితే ఈ బ్యాచ్ నెంబర్స్ పూర్తి స్థాయిలో అలాట్ కావడం జరిగింది. ఈ విధంగా బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయిన తర్వాత మనకి ఒక 1 or 2 అవర్స్లో ఖచ్చితంగా జీతాలు అనేవి జమ కావడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఈ బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయిన వారందరికీ కూడా మనకి మధ్యాహ్నంలోపు జీతాలు జమ అయ్యే అవకాశం ఉంది. మరోవైపు పెన్షనర్స్ సంబంధించినటువంటి విషయానికి వస్తే పెన్షనర్స్ బిల్లులు నిన్న కానీ మొన్న కానీ ఎటువంటి కదలిక లేదు. 1వ తేదీ నుంచి కూడా 4వ తేదీ వరకు ఎటువంటి కదలిక లేదు. ఈరోజు ఉదయం కూడా చాలా బిల్లులు పెన్షన్స్ బిల్లు చెక్ చేయడం జరిగింది. అన్ని బిల్లు కూడా మనకి గ్రీన్ ఛానల్లోనే ఉన్నాయి. ఎటువంటి కదలిక అయితే లేదు. పెన్షనర్స్కి బిల్లుల్లో కదలిక లేదు కాబట్టి ఈరోజు అయితే పెన్షన్స్ జమ అయ్యే అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నాయి. 10 గంటల పైన ఏమైనా 1-2 బిల్లులు కొన్ని ఒక 5 నుంచి 10% కనీసం బిల్లు అయినా కానీ మూవ్ అయితే వారికి మాత్రం జమ అయ్యే అవకాశం ఉంది. ఆల్మోస్ట్ ఈరోజు పెన్షన్స్ అయితే జమ అయ్యే అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నట్లుగా చెప్పొచ్చు. మిగిలిన ఉద్యోగులకు మాత్రం బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయిన వారికి ఖచ్చితంగా ఈరోజు మధ్యాహ్నం లేదా సాయంత్రం లోపు జమ అవుతాయి. మొత్తం మీద ఈరోజు సాయంత్రానికి ఉద్యోగుల విషయానికి వస్తే అన్ని డిపార్ట్మెంట్ ఉద్యోగులకి కనీసం 90% వరకు జమనేట్లు అవుతుంది. పెన్షన్స్ విషయానికి అయితే ఎక్కడ కూడా జమ కాదు. కనీసం కొందరికైనా 5 నుంచి 10% అయినా బిల్లులు కదలిక వచ్చి ఏర్పడితే రేపు మరి కొందరికి వచ్చే అవకాశం ఉంది. బుధవారం సాయంత్రానికి పెన్షన్స్ అన్నీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మనకి బుధవారం ఉదయంకి లేదా మంగళవారం సాయంత్రానికి ఈ ఆర్బీఐ ద్వారా వచ్చే అమౌంట్ రావడం జరుగుతుంది, 4,000 కోట్లు. దానిలో భాగంగా పెన్షనర్స్కి అందరికి కూడా బుధవారం సాయంత్రానికి పెన్షన్లు జీతాలు జమ అయ్యే అవకాశం ఉంది.